బ్రేకింగ్ న్యూస్ 3 రోజులు గడుస్తున్న విశాఖ పసికందు హత్య కేసులో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఇప్పటికీ పసికందు తల మున్నెం భాగాలు లభ్యం కాలేదు. నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నారు కంచరపాలెం పోలీసులు. మిస్టరీని ఛేదించేందుకు 3 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందును ముక్కలుగా హత్య చేసి డ్రైనేజీలో పడేసిన ప్రాంతం కొండవాలు ప్రాంతం కావడంతో కొండపై నుంచి కింద వరకు జల్లెడ పడుతున్నారు. కొండవాలు ప్రాంతాల్లోని పరిస్థితులు తెలుసుకోవడానికి డ్రోన్ కెమెరాతో పరిశీలన చేస్తున్నారు. కొండపైన ఎవరైనా అనుమానితులు ఉన్నారా, కొండపై నుంచి కిందకు సంచరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కొండపైన శిథిలావస్థలో ఉన్న ఇల్లు పరిశీలించారు. ఆ ఇళ్లలో రక్త నమూనాలు ఏమైనా ఉన్నాయా అని కూడా పరిశీలిస్తున్నారు. నేషనల్ హైవేపై ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ ఆశా వర్కర్స్తో గర్భిణీలు ప్రసవించిన తల్లుల డేటా సేకరించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ పసికందు హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకని పరిస్థితి, ఈ కేసులో కూడా ఎలాంటి పురోగతి లేదు. పోలీసులు ఏం చెప్తున్నారు? విశాఖ తాడిచెట్లపాలెం రాజీవ్ నగర్లో పసికందును హత్య చేసి ముక్కలుగా చేసి డ్రైనేజీలో పడేసినటువంటి ఘటన జరిగి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి కూడా పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కంచరపాలెం పోలీసులు పూర్తి స్థాయిలో 3 బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3 స్పెషల్ టీమ్స్ని ఈ కేసును ఛేదించడానికి కంచరపాలెం పోలీసులు సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ హత్య చేసి ఈ శరీర భాగాలను ముక్కలుగా చేసి డ్రైనేజీలో పడేసినటువంటి ప్లేస్ కొండవాలు ప్రాంతం కావడంతో కొండవాలు ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కొండవాళ్ళకి సంబంధించి అంటే కొండ పైన కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి కొన్ని ఇళ్లున్నాయి. వాటిలో ఏ ఒక్కరు కూడా నివాసం ఉండట్లేదు. ఆ నివాసం ఉండనటువంటి ఇళ్ల మొత్తాన్ని కూడా కంచరపాలెం పోలీసులు జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల శిథిలావస్థకు చేరుకున్నటువంటి ప్లేస్ ఆ ఇళ్లలో ఏమన్నా మనుషుల అంటే సంచరిస్తున్నటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ అక్కడ పైన అంటే ఏమన్నా రక్త నమూనాలు ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే జనసంచారం లేనటువంటి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఇళ్లలో ఒకవేళ హత్య చేసినటువంటి పరిస్థితి ఉంటే అక్కడి నుంచి ఖచ్చితంగా రక్త నమూనాలు సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే రక్త నమూనాలని ఉన్నాయని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొండవాలు పైకి అదేవిధంగా కొండ కింద ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఇప్పటికే కంచరపాలెం పోలీసులు డ్రోన్ల సహాయంతో టెక్నాలజీని యూజ్ చేసి మొత్తం జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కేసు కంచరపాలెం పోలీసులకి ఒక ఛాలెంజింగ్ కేసుగా మారినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఒక పసికందుని ముక్కలుగా చేసి ఆనవాళ్లు దొరకలేదు. ఇప్పటి వరకు అటు మొండెం భాగం తల భాగం రెండూ కూడా దొరికినటువంటి పరిస్థితి అయితే లేదు. దీంతో ఈ కేసుని ఎలా ఛేదించాలనేది కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఈ హత్య జరిగినటువంటి సమయం కూడా ఇంచుమించుగా రాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్యలో జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి కేసును ఛేదించడానికి అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జాతీయ రహదారి మీద అదేవిధంగా ఈ రాజీవ్ నగర్కి వెళ్తున్నటువంటి రహదారుల మీద ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం అన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే కదలికలు ఏమైనా ఉన్నాయా, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలంతా సేకరిస్తున్నారు. అదేవిధంగా కొండపైన ఉన్నటువంటి శిథిలావస్థకు చేరినటువంటి ఇళ్ల పరిసరాల్లోకి ఎవరు తరచుగా వెళ్ళొస్తున్నారు అనేది కూడా పోలీసులు అయితే పరిశీలన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ కేసును ఛేదించాలంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి సంబంధించిన స్పెషల్ టీమ్స్తో పాటుగా ఇప్పటికే అంగన్వాడీ ఆశా వర్కర్లను రంగంలోకి దింపారు. వాళ్ళు పుట్టినటువంటి పిల్లలు తల్లులకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా గర్భిణీ స్త్రీలు ఎవరెవరు ఉన్నారనే వివరాలను ఇప్పటికే సేకరించి పోలీసులకు అయితే అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి డేటా క్యాలిక్యులేట్ కాకపోవడంతో పోలీసులకి ఇది ఒక పెద్ద చిక్కుముడిలాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది తాడిచెట్లపాలెం రాజీవ్ నగర్లో కొండవాలు ప్రాంతంలో డ్రైనేజీలో ఈ శరీర భాగాలను పడవేసినా కూడా నేషనల్ హైవే కేవలం 100 మీటర్ల దూరంలో మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో బయట వైపు అంటే ఇటు రైల్వే స్టేషన్ వైపు ఈ కంచరపాలెంకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కడైనా సరే హత్య చేసి దీన్ని మిస్లీడ్ చేయడం కోసం శరీర భాగాలను తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ డ్రోన్ కెమెరాలతో
ఫోటోలతోనూ అదేవిధంగా సీసీ కెమెరాలను పూర్తిగా విశ్లేషణ చేస్తున్నటువంటి పోలీసులు 3 బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా ఫారెన్సిక్ బృందం అదేవిధంగా వైద్య బృందాన్ని కూడా వాళ్ళ టీమ్స్లో జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది ఒక ఛాలెంజింగ్ కేసు. అది కూడా ఇప్పుడు డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ప్రకారం కూడా చూస్తే వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత ఇది కేవలం పుట్టినటువంటి పాపే అనుకున్నారు ఇప్పటివరకు. కానీ దాదాపుగా అంటే నెల నుంచి 3 నెలల వయసు ఉన్నటువంటి పాపకు అంటే పసికందు శరీర భాగాలుగా డాక్టర్లు అయితే గుర్తించినటువంటి నేపథ్యంలో పోలీసులకి ఆ సమాచారం ఇవ్వడంతో గడిచినటువంటి 3 నెలల కాలంలో ఎవరెవరు ప్రసవించారు వాళ్ళ పిల్లలు వాళ్ళ డేటా అంతా కూడా ప్రస్తుతం సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్కలే ఇప్పటి వరకు కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో మాత్రమే పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రమే పరిశీలించినటువంటి పోలీసులు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంచుమించుగా ఈ నియోజకవర్గ పరిధిలో ఉత్తర నియోజకవర్గ పరిధిలో మొత్తం అంతా కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరి కేసుకు సంబంధించి ఖచ్చితంగా పోలీసులు ఈ కేసును ఛేదిస్తారని ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి సిఐ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కొంచెం కూడా దీనికి ఆనవాళ్ళు అయితే దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఒక విన్నపం కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి తల కానీ మొండెం భాగం కానీ లేవు, కాళ్ళు చేతులు కొన్ని శరీర భాగాలకు సంబంధించినటువంటి కొన్ని ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టినటువంటి నేపథ్యంలో దీన్ని గుర్తించడం కష్టంగా ఉంది. మీకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎవరన్నా కొత్తగా ప్రసవించినటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పిల్లలు లేకపోయినటువంటి ఇవి పరిస్థితులు ఏమైనా ఉన్నా మీరు గుర్తిస్తే వాటిని పోలీస్ స్టేషన్కి తెలియజేయండి ఖచ్చితంగా అని ఒక పోలీసులు కూడా ఒక విన్నపం అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే పసికందు హత్యకు సంబంధించినటువంటి కేసు పోలీసులకు ఒక చిక్కుముడిగా ఉంది. 3 రోజులైనా ఇప్పటివరకు ఈ మిస్టరీ వేడలేదు. కాకపోతే ఇప్పటికే 3 బృందాలు దీనికి ఈ కేసును ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు సిపి దీన్ని ప్రత్యేకంగా తీసుకుని మరికొన్ని టీమ్స్ని దీనికోసం ఎంగేజ్ చేసే అవకాశం అయితే ఉంది. దీని ద్వారా అయినా ఖచ్చితంగా ఈ కేసును ఛేదిస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా విశాఖ పసికందు హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు. అయితే దీనికి సంబంధించి పోలీసు వారు 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏదైనా పురోగతి సాధిస్తారా, ఎప్పటిలోగా దీనికి సంబంధించి ఆధారాలు సేకరిస్తారో అనేది